హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పండుగ కదా, మేమైతే రాఖీలు కొనడానికి షాప్కి అయితే వచ్చాము. నాకన్నా ముందే చాలామంది అక్క చెల్లెలు అయితే షాప్లో ఉన్నారు. అసలు ఖాళీ అయితే లేదు షాపు. ఈ షాప్ మా ఊర్లోనే చాలా స్పెషల్ షాప్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాల బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, చాక్మర్స్ ఇలా స్టూడెంట్స్ కావాల్సిన అన్ని రకాలు అంతే ఉంటాయి. బుక్ స్టాల్ అనమాట. ఇక్కడే రాఖీలు కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఇవి ఓల్డ్ టైప్ రాఖీలు అన్నమాట. మా చిన్నప్పుడు అయితే మా తమ్ముళ్ళకి ఈ టైప్ రాఖీలు కట్టేదాన్ని. ప్రస్తుతం ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నారు కదా, కొంచెం నీట్గా ఉండాలనేసి థ్రెడ్ టైప్ రాఖీలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతం అప్పుడైతే మా చిన్నప్పుడు అయితే ఈ టైప్ రాఖీలు చాలా బాగుంటాయి. నాకు ఇవే ఇష్టం ఎక్కువైతే. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ రాఖీలు అయితే తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఈ షాప్ అయితే రోడ్ సైడే ఉంది. ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. చాలా మంచి మంచి రాఖీలు అయితే ఉన్నాయి. చాలా రకరకాలు ఉన్నాయి. నాకన్నా ముందే చాలామంది అక్క చెల్లెమ్మలు అయితే వస్తారు. వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను తీసుకుందామని చూస్తే వాళ్ళ షాపింగ్ అయితే కనిపించలేదు నాకు. ఇప్పుడు నేనే చెక్ చేసి చూసుకుంటున్నాను. చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళే చూస్తారు. ఇంకా ఈ టైప్ అయితే నాకు బాగా నచ్చింది అనిపించింది. తీయమనేసి అంటున్నాను. మీకు కూడా క్లారిటీగా చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి మీరు కూడాను. నాకు ఈ టైప్ అయితే రాఖీలు నచ్చినాయి. చూస్తున్నారు కదా, మా పార్దు నేను అయితే ఈ టైప్స్ సెలెక్ట్ చేసాము. చూస్తున్నారు కదా, బాగున్నాయి అనిపిస్తే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మా పార్దుకి మాత్రం నెమలి ఉంది కదా, ఆ రాఖీ కావాలంటున్నాడు. సరే, వారికి నచ్చిందే తీసుకుందాం అనేసి నేను నెమలి ఉన్న రాఖీ అయితే తీసుకున్నాను. మొత్తం 5 రాఖీలు అయితే తీసుకున్నాను మా తమ్ముళ్ళకి అందరికీ. యాక్చువల్లీ మా తమ్ముళ్ళు ముగ్గురు అయితే లేరు ఇక్కడ వైజాగ్లో. వాళ్ళు జాబ్ నిమిత్తం వెళ్ళారు. వాళ్ళకు కూడా నా తరపుని ఈ వీడియో ద్వారా విశేష అయితే అందజేస్తున్నాను. వాళ్ళ మనసులోని కోరికలన్నీ తీరవాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం 2 తమ్ముళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరికి కట్టడం కోసం అయితే నేను రాఖీలు కొని పట్టుకెళ్తున్నాను. యాక్చువల్లీ మా పార్దు, మా పూర్ణశ్రీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ రాఖీ పండుగ అనేసరికి. వాళ్ళిద్దరూ స్పెషల్గా జరుపుకుంటారు. మా పార్దు కూడా వాడు దాచుకున్న డబ్బులతో వాళ్ళ చెల్లికైతే ఏదో చిన్న గిఫ్ట్ అయితే కొంటానన్నాడు. మరి ఏంటన్నది నాకు కూడా తెలీదు. వాడే తీసుకుంటానన్నాడు. చూడాలి మరి ఏ గిఫ్ట్ ఇస్తాడో. రాఖీలు కొండం అయితే అయిపోయింది. పక్కనే జ్యూస్ షాప్ అయితే ఉంది. వీళ్ళిద్దరూ జ్యూస్లు అయితే తాగుతున్నారు. రాఖీల కన్నా వీళ్ళు ఈ స్నాక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకనే నాకు కూడా వస్తారు ఇది తీసుకోవడం కోసం. నాకు కోల్డ్గా ఉంది, అందుకని నేను అయితే జ్యూస్ తీసుకోలేదు. చూస్తున్నారు కదా, ఇతను మా తమ్ముడు. ఇంకా ముందుగా బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ అయితే కడుతున్నాను. మా పిన్ని అయితే సీరియల్ చూడడంలో బిజీగా ఉన్నారు. కవర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలాసేపు వరకు రాలేదు. ఓకే, ఫైనల్లీ వచ్చేసింది. మా తమ్ముడికి అన్నీ మంచి జరగాలి, ఈ సంవత్సరం అంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రక్షాబంధన్ రాఖీ అయితే కట్టాను. ఈ రాఖీ కట్టేటప్పుడు ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. నాకు సొంత తమ్ముళ్ళు లేరు అనే ఫీలింగ్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రోజు కలగలేదు. అంత బాగా చూసుకుంటారు వీళ్ళు మమ్మల్ని, నన్ను, మా అక్కని. ఆల్రెడీ రాఖీలు అయితే మా అక్క, మా చెల్లి కడేశారు. నేనే లాస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, చేతి నిండా రాఖీలు అయితే మా అక్క, మా చెల్లి కట్టినవి అయితే ఉన్నాయి. ఫైనల్లీ రాఖీలు అయితే కడేసాడు. నాకు గిఫ్ట్ అయితే చీర, జాకెట్ ఇచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.